అబద్ధం చెప్పనందుకు దారుణంగా చిత్రహింసలు పెట్టి కొట్టారని తిరుపతిలోని సుందరయ్యనగర్లో కాపురముంటున్న డి హేమలత గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏకరవు పెట్టారు. తిరుపతి సుందరయ్యనగర్లో కాపురముంటూ ఇల్లు గడవడానికి ఇంటి పనులు చేస్తూ జీవిస్తున్నానని, అయితే తిరుపతి రూరల్ మంగళం కృష్ణవేణి యాదవ్ కాలనీకి చెందిన భూమి విషయంపై ఈ నెల ఏప్రిల్ 14న సోమవారం ఉదయం తనను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి తనపై దాడి చేశారని తెలిపారు. తనను హింసించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆమె జిల్లా ఎస్పీని కోరారు. వీరికి ఐద్వా సాయిలక్ష్మి మద్దతు పలికారు. అబలాన్ని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లో కొట్టడంపై ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీని కలిసి పోలీసులు చేసిన దుస్థితులపై వినతిపత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. మీరమ్మి ఎంతన్నా ఎత్తుకోండి, మీరేం చేస్తారో ఏం పడతారో మీ ఇష్టం అని చెప్పినాడు ఆయన. ఆ మాట చెప్పిన తర్వాత నన్ను మళ్ళీ పక్క రూమ్లోకి తొడుకొని పోయి ఆ సునీత నన్ను నానా హింస పెట్టి ఈ మాట చెప్తావా అనేసి నానా హింస పెట్టి నన్ను చాలా చిత్రవాద చేశారు తెల్లారి నుంచి నైట్ దాకా. ఈ చీర నేను చెప్తున్నాను, చీర ఇప్పేసి ఉత్త పావడ జాయింట్ మాటతోనే కొట్టారు. ప్రాణాలకు భయపడుకొని నేను ఎక్కడెక్కడో దానుకున్నా 3 రోజులు. ఎడం కాలు రాలేదు, నడవలేక నా ఒళ్ళే బాగలేదు. భయపడుకొని నా పిల్లకాయలందరినీ బయట ఊరికి పంపించేశాను. మీరే మాకు అండగా ఉండి కొంచెం దయచేసి కాబట్టి నాకైతే చేసేది అనుకోలేదు. తీసుకెళ్ళి ఆమె మహిళను అక్కడ చిత్రహింసలకు గురి చేసి భూమి కొనుక్కున్న ఆమె డబ్బులు ఇవ్వలేదు అని ఒక మాట చెప్తే నిన్ను వదిలేస్తాం, లేదంటే నీ మీద కూడా బ్రోతల్ కేసు పెడతాము, బ్రోతల్ హౌస్ నడుపుతున్నావని కేసు పెడతాము, నీ కొడుకు మీద గంజాయి అమ్ముతున్నట్లు కేసు పెడతాము, నీ కూతుర్ని కూడా బ్రోతల్ కింద బుక్ చేస్తాము అని చెప్పేసి బెదిరించి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సాయినాథ్ చౌదరి అట్లనే కానిస్టేబుల్ సునీత వీళ్ళిద్దరు కూడా మిగతా సిబ్బంది అందరూ కూడా ఉన్నారు. అందరి సమక్షంలో అతి దారుణంగా హేమలత అని కొట్టారు. కొన్ని అసలు ఫొటోస్ కూడా మనం చూడొచ్చు, చూపించలేని ప్లేసులు కూడా ఉన్నాయి. కాలు మీద వేసి తొక్కడం, అట్లనే లాఠీతో కొట్టడం, ఒక బెల్ట్ లాగా వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది దాంతో కొట్టడం. అక్క నన్ను కొట్టద్దు బాధలో అక్క అంటే నేనేమన్నా బూతులు మీ నాన్నకు పుట్టానా, నువ్వు అక్క అని సంబోధిస్తావా అని చెప్పి కొట్టడం, జుట్టు లాగడం, అంటే చాలా దారుణంగా వ్యవహరించారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం.